శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 30 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారి పేరు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఈ వీడియోలోకి వస్తే కనుక ఈ సింహరాశి వారు ఎప్పటి నుంచో ఎదురుచూసినటువంటి శుభవార్తలు కూడా భగవంతుడు అనేవాడు మీకు అంటే ఒక మంచి అవకాశం ఇవ్వబోతుందా అని చెప్పుకోవాలి. అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు ముందుకు వెళ్ళడానికి బాగా ఉపయోగపడతాయి. మీకు కేవలము అంటే మీరు మామూలు మనుషులైతే కాదండి, ప్రజలందరూ కూడా ఉపయోగపడే విధంగా మంచి పనులు చేస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ కూడా ఇప్పుడు వారికి వ్యతిరేకమైనటువంటి సమయం రాబోతుంది. అంటే మీకు అనుకూలంగాను వారికి ప్రతికూలంగా మారబోతుంది. అయితే మీకు అనుకూలంగా రేపటి రోజున చాలా అంటే చాలా కాలం అని చెప్పుకోవచ్చు. మీ పక్షంలో గ్రహాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద మార్పు అయితే తీసుకొస్తాయి. మీ శత్రులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించాలని చెప్పి ఆశ్చర్యపోతారు. ఇక ఎవరిని కూడా మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే కూడా లేదండి. మీపై కుట్రలు చేసిన వారికి కూడా, మీ వెనుక చెడు మాట్లాడే వారికి కూడా, మీ కష్ట ఎగతాలు చేసిన వారికి కూడా ఇప్పుడు భగవంతుడు స్వయంగా సమాధానం ఇవ్వబోతారని చెప్పుకోవాలి. అలాగే ఇప్పుడు మీపై భగవంతుని యొక్క దయ కూడా ఉండబోతుంది. మీ శత్రులందరూ కూడా మీ ముందు తల ఉంచుతారు. మీరు ఎవరితోనూ కూడా పోరాటం చేయనవసరం లేదు. మీరు కేవలము ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి చాలు. ఇక మీ మౌనమే మీకు అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. కాబట్టి రేపటి రోజున మీకు సమయం అంటే చాలా అరుదైంది. మీ జీవితంలో ఒకేసారి ఇటువంటి రోజు వస్తుందని చెప్పుకోవాలి. మీ ప్రతి ఒక్క కోరిక కూడా నెరవేరే గొప్ప అవకాశం, మీకు అదృష్టం అనేది ఒక మంచి అదృష్టకాలం అనేది తెరుచుకోబోతుంది. కాబట్టి రేపటి సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. పూజ చేయండి, జపం చేయండి, మంచి మాటలు మాట్లాడండి, ఇతరులకు సహాయం చేయండి. మంచి శుభ సమయం అని చెప్పుకోవచ్చు. అలాగే మీకు 100 రెట్లు ఫలితం రేపటి రోజున మంచిగా లభిస్తుంది. ఇప్పటి వరకు మీరు బాగా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, మోసపోయిన వాళ్ళు, అవమానాలు అన్నీ పడ్డారు. ఇప్పుడు మీకు అదృష్టవంతులుగా మారేటువంటి అవకాశం అయితే లభించింది. అయితే ఇది భగవంతుడి దయ. కాబట్టి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఏదైనా పాత కుటుంబ ఆస్తిలో మీ పేరు చేరవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు. అలాగే ఒక తెలియనటువంటి వ్యక్తి మీకు సహాయం చేస్తాడు. ఇవన్నీ కూడా ఏంటంటే హఠాత్తుగా జరుగుతాయండి. ఎటువంటి ముందస్తు సూచనలు లేకుండా జరుగుతాయన్నమాట. అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. ప్రతి సూచనను గుర్తించాలి. ప్రతి అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోవాలి. ఈ సమయం అనేది మామూలుదైతే కాదని చెప్పుకోవాలి. ఇది దైవశక్తి మీకోసం పంపినటువంటి ఒక గొప్ప అవకాశం. కాబట్టి మీ జీవితంలో వచ్చినటువంటి మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు, కష్టాలు అన్నీ కూడా మిమ్మల్ని చాలా చిన్నవి కనిపిస్తాయి. మిమ్మల్ని తక్కువగా చూసేవారు, మీ మాటలు పట్టించుకొని వారు కూడా మీ సలహాలను ఎగతాళి చేసిన వారు, ఇటువంటి వారు అందరూ కూడా ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడుకోబోతున్నారు. కాబట్టి మీ ముందు తల వంచుతారు. అలాగే మీ స్నేహం కోసం కోరుకుంటారు. భగవంతుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంచుకోవడానికి గుర్తించండి. మీరు ఇప్పుడు కేవలము సహనంతో, ఓర్పుతో ఉండాలి. విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. అలాగే భగవంతుడి దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి. కాబట్టి అదృష్టం అనేది తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదగకుండా ఎవరైతే అడ్డు తగులుతారో వారిని కూడా పూర్తిగా మీ నుంచి అయితే దూరం చేయగలరండి. ఎవరైనా సరే మీకు కానీ సపోర్ట్గా ఉంటే రేపటి రోజున మీకు చాలా వరకు కూడా న్యాయం జరుగుతుంది. ఎవరైతే మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపలేరు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఒక్క కళ సమస్యలన్నీ కూడా అంతం కాబోతున్నాయి. ఏ విషయం గురించి కూడా మీరు భయపడిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తూ ఉందని గుర్తించండి. పూర్వం రాజులకు మాత్రమే లభించిన శక్తులు ఇప్పుడు మీ రాశి వారికి లభించబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో డబ్బు, గౌరవం, ప్రేమ, విజయం ఇవన్నీ కూడా మీకు రేపటి రోజున దక్కబోతుందని చెప్పుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీరు అహంకారాన్ని పెరగనివ్వకండి. చాలా వినయంగా, ఓర్పుగా ఉండండి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి. భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా మంచి మార్గంలో ఉండాలి. భగవంతుడే ఈరోజు మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వబోతున్నారని గుర్తించండి.
కాబట్టి ఇప్పుడు మీ ముఖం చాలా ప్రకాశిస్తుందండి. మీ మాటలో ప్రభావం ఉంటుంది. మీ మౌనం కూడా చాలా గొప్పగా ప్రజల మనసును తాకేలాగా ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఇకపై ఎక్కువగా మాట్లాడవసరం అయితే లేదు. అలాగే ఇదంతా కూడా దైవశక్తి యొక్క ప్రణాళికలో ఒక భాగమని గుర్తించండి. కాబట్టి మీ జీవితంలో మీరు అంటే ఒక గొప్ప అదృష్టం అనేది మెలుకునేటువంటి క్షణం ఆసన్నం కాబోతుంది. అసంతృప్తిగా మీరు వదిలేసినటువంటి పనులు కూడా హఠాత్తుగా పూర్తవుతాయి. అలాగే మెరుగైనటువంటి సంబంధాలు వాటంతట అవే కలుస్తాయి. మీ నుండి దూరంగా ఉన్నవారు కూడా తిరిగి మరలా మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు నిర్ణయాలు మీ చేతిలో ఉంటాయి. మీరు అదే తప్పులు మరలా చేయకండి. ఈసారి పాఠం నేర్చుకొని కొత్త జీవితాన్ని మీరు ప్రారంభిస్తారా లేదా అనేది ఒక గొప్ప పరీక్ష సమయం. దైవశక్తి మీకు కొత్తగా మారేటువంటి అవకాశం అయితే ఇవ్వబోతుందండి. పాత బంధాలను తెంచుకునేటువంటి అలాగే నిజమైనటువంటి బంధాలను గుర్తించేటువంటి అవకాశం కూడా మీకు ఇస్తుంది. కాబట్టి మీ మాటలను ఎవరు కూడా విస్మరించరు. ఇప్పుడు మీ మాటల్లో అంటే దైవశక్తి దాగి ఉందని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు మీ జీవితాన్ని మార్చేటువంటి సందేశంగా ఇది మీరు అనుకోండి. అలాగే ఒక అనుకున్నటువంటి సంఘటన ఏదైనా కానీ హఠాత్తుగా రేపటి రోజున జరగవచ్చు. అలాగే మీకు మీ జీవిత దిశ కూడా రేపటి రోజున మారబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఒక పెద్ద అవకాశం మీ తలుపు తడుతుంది. ఒక కొత్త అవకాశం రావచ్చు. లేదా మీ అదృష్టం వేచి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవచ్చు. మీరు కేవలం పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వేయండి. ఇప్పుడు మీ ఇంటి గడపపై సంతోషాలు కురవబోతున్నాయని చెప్పుకోవాలి. లక్ష్మీదేవి యొక్క దయ మీ ఇంట్లో శాశ్వతంగా నివసించబోతుందండి. అలాగే మీకు హఠాత్తుగా డబ్బు లభిస్తుంది. పోయిన డబ్బు తిరిగి వస్తుంది. లేదా ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నటువంటి ఒక అదృష్ట అవకాశం అనేది మీకు లభించబోతుంది. కాబట్టి కేవలం రేపటి రోజున ఒక ప్రారంభం మాత్రమే అని గుర్తుంచుకోండి. ముందు రోజుల్లో మీకు నమ్మశక్యమైనటువంటి మరిన్ని అద్భుతాలు జరుగుతాయి. అలాగే అవి జరుగుతూనే ఉంటాయి. అవి మీకోసం మాత్రం జరుగుతాయని గుర్తుంచుకోండి. అందుకే మీ జీవితాన్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి. ఒకవేళ రాబోయేది మీ ఊహ కంటే కూడా చాలా అందంగా గొప్పగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి కాలం. కాబట్టి రేపటి రోజున మీ నుండి ప్రతి క్షణాన్ని దైవ చింతనలో గడపడానికి మీరు మంచి పనులు కూడా చేయండి. ఇతరుల కోసం కాకుండా ప్రార్థనలు చేయండి. కాబట్టి మీరు తప్పకుండా రేపటి రోజున మీ యొక్క ప్రతి అంచనాలను కూడా అంటే దూసుకుపోయేలాగా మీ ప్రతి అంచనాలు కూడా బాగుంటాయి. మీ నిర్ణయాలు బాగుంటాయి. అలాగే రేపటి రోజున మీరు చేసినటువంటి పనులు కూడా అన్ని విధాలుగా కూడా మీకైతే బాగా లాభం వచ్చేలాగా ఉంటాయన్నమాట. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యుల్లో మార్పులు కావచ్చు. ఇలా అన్నీ కూడా హఠాత్ పరిణామంగా మీకు తెలియకుండా జరిగిపోయేలా అన్నట్లుగా ఒక భావన మీకు తెలియకుండా ఏర్పడుతుంది. కాబట్టి ఒక కఠినమైనటువంటి పరీక్షలాగా ఉంటుంది మీకు. అలాగే చాలా ప్రశాంతంగా గడిపినటువంటి రోజుగా మిగిలిపోతుంది. మీ జీవితం పూర్తిగా మారిపోతుందండి. కాబట్టి మీరు తప్పకుండా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవడమే కాకుండా మీ జీవితంలో కొంతమంది వ్యక్తులను ఎవరైతే మీరు దూరం పెట్టి చేసుకున్నారో ఆ వ్యక్తులను మరలా మీ దగ్గర జీవితంలోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని ఆహ్వానించకుండా వారి పట్ల అలాగే వారి బిహేవియర్ ఎలా ఉంటుందనేది కూడా మీరు ముందు రోజుల్లో మీరు చూస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆనందంతో ఒక కాలిపై నృత్యం చేసేలాగా కూడా మీ జీవితం ముందు రోజుల్లో ఇంకా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే గ్రహాల యొక్క సంచారం కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుంది. కాబట్టి మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులన్నీ అన్నీ ఇవ్వండి కాదని చెప్పుకోవచ్చండి. మీ జీవితంలో మీరు చాలా అంటే చాలా అప్రమత్తంగా కూడా ఉండవలసినటువంటి సమయం. ఎందుకంటే మీ జీవిలో ఏర్పడినటువంటి మీ గొప్ప గుణం అలాగే మీకు దక్కినటువంటి అదృష్టము మిమ్మల్ని చూసి కొంతమంది ఈర్ష్యా స్వభావాలు అందరూ కూడా మీ చుట్టూ చేరుతారు. కాబట్టి మీరు మౌనంగా ఉండకండి. ఎవరు ఏంటనేది తెలుసుకొని వారిని దూరం చేసుకోవడము, దూరం పెట్టడము చాలా మంచిది. గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలు మీరు ఎదుర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది శత్రువులు కూడా మీపై కన్ను వేసి ఉన్నారని చెప్పి బాగా తెలుసుకోండి. ఆ శత్రులు మిమ్మల్ని నాశనం చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తులు మీపై చాలాసార్లు చెడు ప్రయోగాలు కూడా చేశారని మీకు బాగా తెలుసు. మిమ్మల్ని నాశనం చేయడానికి చాలాసార్లు దుష్టశక్తి పూజలు కూడా చేస్తున్నారు. కానీ మీ యొక్క శత్రులు ప్రతిసారి విఫలమయ్యారు. ఎందుకో తెలుసా అండి? మీపై మీ యొక్క కులదేవతల యొక్క ఆశీర్వాదం కావచ్చు, ఇష్టదేవత యొక్క ఆశీర్వాదం కావచ్చు ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క శత్రులు కోరుకున్నవి ఏమీ కూడా ఫలించలేకపోతున్నాయి. కాబట్టి మీ శత్రులు చేసేటువంటి అంచనాలు కానీ చెడు ప్రయోగాలు కానీ మీ రోజువారీ జీవితంపై ఖచ్చితంగా అంతో ఇంతో ప్రభావం అయితే చూపిస్తాయి. కాబట్టి మీరు ఏమి చేయాలనుకున్నా కూడా అది ముందుకు పోకుండా చేస్తున్నారు. కాబట్టి అన్నీ కూడా వ్యతిరేకంగా జరిగేలా చేస్తున్నారు. దీని వల్ల మీ జీవితంలో చాలా
విసిగిపోయారు. మీ జీవితంపై కూడా మీకు అసహ్యం కలిగింది. కాబట్టి కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అనుకున్నటువంటి చెడు సంఘటనలు కూడా జరిగాయండి. దీనివల్ల మీకు చాలా కోపం వస్తుంది. మీకు తెలియకుండానే ఎదుటి వ్యక్తులపై కోపపడుతూ కూడా ఉంటారు. అయితే మీరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే కూడా లేదు. ఎందుకంటే మీ జీవితం పట్ల అసంతృప్తి కూడా చెందనవసరం లేదు. మీ జీవితంలో అన్ని సమస్యలు వాడంతట అవే అంతమవుతాయండి. మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా బాగా తెలుసు. మీకు డబ్బు, ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి. అయితే మీకు మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయండి. కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కుటుంబంలో ఏర్పడేటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. కాబట్టి మీరు చేయవలసిన పనుల్లో కూడా భగవంతుడి దగ్గర కావడమే. భగవంతుడికి దగ్గర అయ్యి తర్వాత మిమ్మల్ని ఏ సమస్యలు కూడా బాధ పెట్టవండి. ఏ శత్రువు కూడా మిమ్మల్ని బాధ పెట్టరు. ఆయన్ని అంటే అవన్నీ కూడా శాశ్వతంగా మీ నుండి తొలగించేలాగా భగవంతుడు మీకు ఎప్పుడు కూడా రక్షణ కవచంలా ఉంటాడు. మరి తెలిసినా కానండి సింహరాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.